హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరు టాకీస్. దిస్ ఇస్ కేకే. సీనియర్ హీరోల్లో మన నటసింహ బాలకృష్ణకు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవికి ఎప్పుడూ పోటీ ఉంటుంది భయ్య. వేరిద్దరు సినిమాలు ఒకే రోజు వస్తే ఫ్యాన్స్లో హంగామా మామూలుగా ఉండదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా హీరో డే వన్ అత్యధిక కలెక్షన్స్ రాబడతాడంటే మా హీరో డే వన్ అత్యధిక కలెక్షన్స్ రాబడతాడు. ఏ విధంగా ఏదో విధంగా ఫ్యాన్స్లో రచ్చ అయితే నడుస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు అదే విధంగా అఖండ 2 రిలీజ్తో అదే రచ్చ జరుగుతుంది భయ్య. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాలో అత్యధిక డే వన్ కలెక్షన్స్ రాబట్టిన హీరో ఎవరు, సీనియర్ హీరో ఎవరు అనే విధంగా పోటీ అనేది నడుస్తుంది భయ్య. మీ అందరికీ తెలుసు, 2019లో రిలీజ్ అయిన సైరా మెగాస్టార్ చిరంజీవి గారికి ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. అదేవిధంగా నటసింహ బాలకృష్ణకు ఈ అఖండ తాండవం అనేది ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. మరి ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం సైరాతో మన మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపుగా డే వన్ 82 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాడు 2019 ఆ టైంలోనే. ఇప్పుడు 2025 ఈ టైంలో అఖండ 2తో 90 కోట్లు 100 కోట్లు రాబడితే కానీ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు అయితే కాదు. ఎప్పుడు ఫ్యాన్స్లు ఇదే రచ్చ అయితే నడుస్తుంది భయ్య. అయితే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మాత్రం ప్రజెంట్ టైంలో బాలయ్య మెగాస్టార్కి పోటీ ఇస్తున్నాడు. కానీ ఒకప్పుడు విషయం మాట్లాడుకుంటే మెగాస్టార్కి అసలు బాలయ్య పోటీయే కాదు. గట్టిగా చెప్పాలంటే టైర్ 2 హీరో రంజే భయ్య. అప్పట్లో బీగోపాల్ 4 సినిమాలు, అదేవిధంగా ఇప్పట్లో బోయిపాటి 4 సినిమాలు తీసేస్తే బాలయ్య కెరీర్లో మెగాస్టార్ చిరంజీవికి పోటీ అంత సినిమాలు అయితే పెద్ద ఏం లేవు భయ్య. అప్పుడంతా కూడా హవా అంటే మెగాస్టార్ చిరంజీవిదే. నెలకు సినిమా దించేవాడు, బాక్స్ ఆఫీస్ని అల్లాడించేసేవాడు. హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లే. ప్రజెంట్ టైంలో మాత్రం బాలయ్య చిరంజీవికి అయితే పోటీస్తున్నాడు భయ్య. గట్టిగా చెప్పాలంటే డే వన్ రికార్డుల్లో ఒక మెట్టు ముందే ఉన్నాడని చెప్పవచ్చు. వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి 49 కోట్ల వరకు డే వన్ రాబడితే వీరసింహారెడ్డితో 50 కోట్ల వరకు రాబట్టేశాడు మన బాలయ్య. అదేవిధంగా డాకు మహారాజ్తో 50 కోట్లు టచ్ చేస్తాడు. ఇక బోలా శంకర్తో మెగాస్టార్ చిరంజీవి 28 కోట్ల వరకు రాబడితే భగవత్ కేసరి మూవీతో మన బాలకృష్ణ 32 కోట్ల వరకు రాబట్టాడు. ఏ విధంగా మెగాస్టార్ కంటే కూడా డే వన్ రికార్డుల్లో అత్యధిక కలెక్షన్స్ అయితే రాబడుతున్నాడు భయ్య బాలయ్య. అయితే లాంగ్ రన్ రికార్డులో మాత్రం హిట్ వస్తే మెగాస్టార్ కొంచెం ఎక్కువే కలెక్షన్స్ రాబడుతున్నాడు. సైరాతో 200 కోట్ల మార్క్ కూడా దాటేశాడు. అదేవిధంగా వాల్తేరు వీరయ్యతో కూడా 200 కోట్ల మార్క్ దాటేశాడు. ఈ విధంగా 200 కోట్ల మార్క్ దాటిన సినిమాలు 2 ఉన్నాయి మెగాస్టార్కు. ఇక సీనియర్ హీరోల్లో 50 కోట్ల పైన డే వన్ రాబట్టిందంటే వీళ్ళిద్దరే. సంక్రాంతికి వస్తున్నాంతో విక్టరీ వెంకటేష్ గారు 44 కోట్ల వరకు డే వన్ రాబట్టారు. కానీ 50 కోట్లు అయితే టచ్ చేయలేదు. మరి త్వరలో రాబోతున్న త్రివిక్రమ్ మూవీతో మన వెంకీ మామ కూడా 50 కోట్ల మార్క్ అయితే అందుకుంటాడు. ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, ఈ అఖండ తాండవం ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో అసలు మన బాలయ్య ఎంతవరకు డే వన్ రాబట్టొచ్చు, సైరా యొక్క మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ పాన్ ఇండియా రికార్డును బదులు కొడతారు లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్య.